సింగపూర్ లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగనుంది. రెండో రోజు పర్యటనలో సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో సహా పలు సంస్థల అధిపతులతో సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి, క్రీడలు, పోర్ట్ ఆధారిత పరిశ్రమలపై వారితో చర్చిస్తారు. ట్రెజరీ బిల్డింగ్ లో సింగపూర్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ టాన్ సీ లెంగ్ తో సీఎం భేటీ అవుతారు. విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పారిశ్రామిక సహకారంపై చర్చిస్తారు. ఎయిర్బస్ సంస్థ ప్రతినిధులు కృతి వాన్స్, వెంకట్ కట్కూరితో హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం సమావేశం కానున్నారు. బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. నైపుణ్యాల నుండి సామర్థ్యాల వైపు మరలడం, కార్మిక శక్తిని వేగవంతం చేయడం అనే అంశంపై చర్చిస్తారు. ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, నాన్యాంగ్ టెక్నాలజికల్ యూనివర్సిటీ, సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ, సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ విద్యార్థులు పాల్గొంటారు. ఎవర్ వరల్డ్ చైర్మన్ మిస్టర్ సైమన్ టాన్ తో చంద్రబాబు సమావేశం కానున్నారు. మధ్యాహ్నం 11:30 సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ ని సందర్శిస్తారు సీఎం. ఏపీలో క్రీడల అభివృద్ధి ప్రణాళికలను అనుసంధానించే అంశంపై దృష్టి పెడతారు. మధ్యాహ్నం 1 గంటకు టుయాస్ పోర్ట్ సైట్ లో పర్యటిస్తారు. ఏపీలో పోర్ట్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్మార్ట్ లాజిస్టిక్స్, భారీగా తయారీ, ఎగుమతి, మౌలిక సదుపాయాలపై పీఎస్ఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ రెండో రోజు పర్యటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఏ ప్రముఖులను కలిసే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ దీపిక. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు రెండో రోజు కూడా సింగపూర్ లో పర్యటించనున్నారు. అయితే నిన్న పూర్తిగా కూడా ప్రజాప్రతినిధులతోనూ, అక్కడున్న స్థానికులతోనూ, అక్కడున్న ఏదైతే అంతర్జాతీయ ట్రాన్స్పోర్టర్స్ కానీ అంతర్జాతీయ ఎగుమతుల వారితో కూడా నిన్నంతా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బిజీగా గడపడం కూడా జరిగింది. అయితే ఈ రోజున చంద్రబాబు సింగపూర్ ప్రభుత్వ పద్ధతులు సహా పలు సంస్థల అధిపతులతో కూడా సమావేశం కానున్నారు. నగరాల అభివృద్ధి అంటే ప్రధానంగా మనకి ఏపీలో కీలకమైన నగరాలు తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి, వీటిని ఎలా డెవలప్ చేయాలి, అలాగే క్రీడలు, స్పోర్ట్స్ ఆధారిత పరిశ్రమలు అంటే మనకి ఏదైతే ఎక్కువ క్రీడలను కూడా అభివృద్ధి చేయాలి, ప్రపంచవ్యాప్తంగా మనకి తీసుకురావాలి పేరు ప్రఖ్యాతులు కాబట్టి క్రీడలు అవసరం, దానిపైన కూడా చేయాలి. పోర్టు ఆధారితం అంటే పరిశ్రమల నుంచి మనం ఏదైనా ఇతర సముద్ర ఎగుమతులు చేయాలంటే కూడా పోర్టులు కావాల్సి ఉంటుంది. దీని గురించి కూడా చర్చిస్తారు. అయితే ఈ రోజున 7 గంటలకు ట్రెజరీ బిల్డింగ్ లో సింగపూర్ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ టాన్ తో ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఎగుమతుల మీద అంతా కూడా మాట్లాడింది. విద్యుత్, సైన్స్ మరియు టెక్నాలజీ, పారిశ్రామిక సహకారం పైన కూడా కొద్దిసేపటి అంటే మరి 10 నిమిషాల్లో 8:30 గంటలకు కూడా సమావేశం అవుతారు. ఎయిర్బస్ సంస్థ ప్రతినిధులు కృతివాస్, వెంకట్ కట్కూర్తోను, అలాగే ఉదయం 9 గంటలకు హనీవెల్ సంస్థ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం అవుతారు. 9 గంటల నుంచి 11 గంటలకు జరిగే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని అనేకమైన ప్రతినిధులతో కూడా పాల్గొంటారు. ఎట్లా బిజినెస్ డెవలప్ చేయాలి, అక్కడి నుంచి ప్రతినిధులు వస్తే కనుక ఏపీలో పెట్టుబడులకు ఎంతవరకు అవకాశాలు ఏంటి, వారికి ఇచ్చే మినహాయింపులు ఏంటి, దాని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, ఇతర ఎగుమతుల పైన కూడా చేస్తారు. దీంతో పాటుగా ఇందులో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, వాకింగ్ టెక్నాలజీ యూనివర్సిటీ సింగపూర్, మేనేజ్మెంట్ యూనివర్సిటీ సింగపూర్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్, దీంతో పాటుగా విద్యార్థులతో పాల్గొంటారు. వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతారు. అంటే అక్కడ ఉన్న వాళ్ళకి సదుపాయాలు ఏంటి, ఇక్కడ మనం చేసుకోవాల్సింది దీని పరంగా కూడా చూసుకుని ఇక్కడ దానికి సంబంధించిన ఒక స్కూల్ కూడా ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. అట్లాగే మధ్యాహ్నం 11:30 గంటలకు స్పోర్ట్స్ స్కూల్స్ ను సందర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో క్రీడలను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు కూడా రచించే పరిస్థితుల మీద కూడా అక్కడ అధ్యయనం చేయనున్నారు. 1 గంటలకు టుయాక్ స్టార్ సైట్ లో పర్యటిస్తారు. ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ ఆధారిత పారిశ్రామిక అభివృద్ధి, స్పోర్ట్స్ లాజిస్టిక్స్, భారీగా తయారీ ఎగుమతుల మౌలిక సదుపాయాలు కూడా పిఎస్ఏ సీఈఓ విన్సెంట్ ఆధ్వర్యంలో జరిగే ప్రత్యేక చర్చలో కూడా పాల్గొంటారు. దానికోసం అక్కడ ఉన్న వాళ్ళు అవలంబిస్తున్న పరిస్థితులు ఏంటి, స్పోర్ట్స్ ఎక్కువ అదార్తిగా చేయాలి, క్రీడాంశాలను కూడా తీసుకురావాలన్న దానిపైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సింగపూర్ బిజినెస్ ఫోరం నిర్వహించే రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ అంతర్జాతీయ పెట్టుబడుల సమక్షంలో కూడా రాష్ట్రపతి ప్రణాళికలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. అంటే ఈ ప్రసంగంలో కూడా ఎటువంటి అభివృద్ధిని ఏపీ చేయాలి, మనం సింగపూర్ ని చూసి నేర్చుకోవాల్సింది ఏంటి, అక్కడ ప్రస్తుతంగా మౌలిక అంశాలు ఏంటి,
అక్కడ ప్రజలు కానివ్వండి, ఇతరితలు కానివ్వండి, ఎలా డూయింగ్ ఆఫ్ బిజినెస్ మీద కూడా ఎలా పెట్టుబడులు పెడతారు, దీనిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఈ రోజున కీలకమైన అంశాలు స్పోర్ట్స్ అథారిటీతో పాటుగా ఇతర కీలకమైన అంశాలతో పాటుగా ఏపీ సీఎం చర్చించే అవకాశం ఉంటుంది. మొత్తం ఉదయం 7-8 గంటల నుంచి కూడా చంద్రబాబు నాయుడు పర్యటనలు, సమీక్షా సమావేశాలు ప్రారంభమవుతాయి. సాయంత్రం 7 గంటల వరకు ముగుస్తాయి. 12 గంటల పాటు నిర్విరామంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా లోకేష్, నారాయణ, ఇతర ఐటీ శాఖ మంత్రులు, ఐటీ శాఖ మంత్రి భరత్, ఇతర ఐటీ నిపుణులు కూడా పాల్గొనున్నారు. దీనికోసం ఒక ప్రత్యేక టూర్ కూడా చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు ఏమేమి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు, మనం అక్కడ సింగపూర్ వారితో ఎటువంటి చర్చలు జరిపి వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానివ్వండి, వారికి కావాల్సిన ముడి సంస్థలకు అవసరమయ్యే పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే అవకాశాలు కానీ వీటందుకు చర్చ జరిపే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా అమరావతిని అభివృద్ధి చేయడం, రెండో వైపు చూసుకుంటే కనుక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం, నిరుద్యోగ సమస్య నిర్మూలించడం, దీంతో పాటుగా టెక్నాలజీ అభివృద్ధి అంటే ఏపీలోనే ప్రధానంగా విభాగాలు తీసుకొచ్చి మనకి అసెంబ్లీ చేయడమే కాకుండా ప్రతి వస్తువు ఇక్కడే తయారయ్యే విధంగా కూడా ఆంధ్రప్రదేశ్ ని ఎంచుకున్నామని ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. దీంట్లో ప్రధానంగా రాయలసీమ ప్రాంతాన్ని దీనికి ఆటోమొబైల్ విభాగాల పరిశ్రమకు, అలాగే విశాఖపట్నం చూసుకుంటే కనుక దీనికి ఐటీ పార్క్ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి ఏపీ సీఎం ఇప్పటికే నిర్ణయించారు. ఈ మేరకు ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అక్కడ ప్రజలను కానీ, అక్కడ బిజినెస్ మెన్స్తో కానీ, లేదా విదేశాంగ వ్యవహారాల శాఖతో కానీ మాట్లాడి చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.